వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి బర్ఫీ చేద్దాం రండి. ముందుగా కొబ్బరికాయల నుంచి కొబ్బరిని ఇలా శుభ్రం చేసి మిక్సీ పట్టుకోవాలి. నేనైతే పెద్ద కప్పు గిన్నెతో ఒక కప్పు తీసుకున్నాను. అలాగే స్టవ్ మీద కడాయించి అందులోకి నెయ్యి వేసి అందులోకి బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ మన దగ్గర ఏవి ఉంటే అవి వేయించుకోవాలండి. ఈ విధంగా నేనైతే జీడిపప్పులను ఇలా వేయించి సపరేట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గిన్నెలోకి మనము ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసి ఇంకాస్త నెయ్యి కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ కొబ్బరి బర్ఫీలో చిన్న టిప్ అండి, కొబ్బరి ఎంత వేగితే అన్ని రోజులు స్టాక్ ఉంటుంది. కొబ్బరి బాగా వేగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా వేగాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరికి హాఫ్ అండి, అంటే ఒక కప్పు కొబ్బరికి కాను హాఫ్ కప్పు షుగర్ ఇలా వేసుకొని సన్న మంట పైన ఇలా కలుపుతూ ఉంటే అదే వేడికి ఇలా షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఇందులోకి ఇలాచీ పౌడర్ అండి, నేనైతే కొద్దిగా షుగర్ వేసి ఇలాచీ మిక్సీ పట్టి ఇందులోకి వేసుకున్నాను. చూడండి, ఇలా దగ్గర అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని మనం ఉండలుగాను చుట్టుకోవచ్చు, లేక బర్ఫీగాను వేసుకోవచ్చు. నేనైతే వేరొక గిన్నెలోకి కొద్దిగా తీసుకొని ఇలా ఫుడ్ కలర్, అంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి ఈ విధంగా కలిపి బర్ఫీలాగా కట్ చేశానండి. ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు అలాగే వేసుకొని మనం ఇలా ఉండలుగాను లేక ఇలా బర్ఫీలుగాను కట్ చేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.